So hi guys, welcome back to my channel Kaushik Tales. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కోసం అయితే దిస్ ఈస్ కౌశిక్. ఐఎమ్ కంప్లీటింగ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ MBCR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం. The number you have dialed is not available at present. Please leave your message after the beep. Yeah, trendsetter. Whoa, league of my own, it don't get better. No, read what I wrote, I'm a bestseller. Yeah, reach for my goals, hit it. గైస్ నేనైతే నేను వీడియో పెట్టలేకపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. బికాజ్ ఎందుకు అంటే నేను మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. బికాజ్ నా హాలిడేస్ కూడా ఆర్ కమింగ్ టు ఎన్ ఎండ్. కాబట్టి కొన్ని డేస్ ఈ 1 వీక్ నేను మా రిలేటివ్స్ ఇంట్లో ఉండాలని అయితే నేను వచ్చాను. సో నేనైతే వీడియో పెట్టలేకపోయాను. ఈరోజు మనం ఫాస్ట్గా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్కి వచ్చినట్టయితే దిస్ ఈజ్ కౌశిక్. ఐఎమ్ కంప్లీటింగ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ MBCR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం. గాయస్ ఈరోజు మనం ఈ వీడియోలో అసలు చాలామంది మీ ర్యాంక్స్ అయితే చూసుకొని ఉంటారు. ఐ విష్ చాలామందికి గుడ్ ర్యాంక్స్ వచ్చి కొంతమంది గుడ్ ర్యాంక్స్ రాలేదు. అండ్ చాలామందికి అసలు ర్యాంకే రాలేదు. ఈవెన్ దో వాళ్ళు 10+2 క్వాలిఫై అయినా డిక్లరేషన్ ఇవ్వలేదు, దానివల్ల రాలేదు. అండ్ ఆ డిక్లరేషన్ ఫామ్ మళ్ళీ ఓపెన్ చేస్తారు అరౌండ్ ఈ వీక్ ఎండింగ్ కల్లా ఇంకా ఓపెన్ చేస్తారు. కాబట్టి వెయిట్ చేయండి, డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఇప్పుడు మీరు ర్యాంక్ చూస్తే మనకు మొత్తం 3 టైప్స్ ఆఫ్ ర్యాంక్స్ అయితే మీకు కనిపిస్తుంటాయి. ఒకటి మీ ఓవరాల్ స్టేట్ ర్యాంక్, ఇంకోటి మీ లోకల్ ర్యాంక్, ఇంకోటి లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్. మొత్తం 3 ర్యాంక్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇఫ్ యు ఆర్ అదర్ దాన్ ఓసీ అండ్ OCEWS, OCEWS ఈ రెండు కాకపోతే మిగతా వాళ్ళందరికీ 3 ర్యాంక్స్ కనిపిస్తాయి. OCEWS అయితే 2 ర్యాంక్స్ మాత్రమే కనిపిస్తాయి. ఒకటి స్టేట్ ర్యాంక్, ఇంకోటి లోకల్ ర్యాంక్. అయితే ఇప్పుడు చాలామందికి వచ్చే మెయిన్ ఒక 2-3 డౌట్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డౌట్ వచ్చేసరికి, మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు చూసి పెట్టుకోవాలి, లైక్ స్టేట్ ర్యాంక్ చూడాలా, ఏం చూసి పెట్టుకోవాలి, ఇది ఫస్ట్ డౌట్. అండ్ సెకండ్ డౌట్ వచ్చేసరికి, కాలేజ్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఏది చెక్ చేసి ఇస్తారు, ఇది మనకున్న సెకండ్ డౌట్. మనం డీటెయిల్గా అయితే వీడియోలో చూద్దాం. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ వచ్చాను. మనం 1Kకి చాలా దగ్గరలో ఉన్నాం. 1Kకి నేను ఒక స్పెషల్ లైవ్ చేస్తా. అండ్ లైవ్లో మనం ఒకరికొకరు ఇంటరాక్ట్ 1-on-1 ఇంటరాక్షన్ అయితే పెట్టుకుందాం. మీ డౌట్స్ అని నేను ఆ రోజు అయితే ఇంకా క్లారిఫై చేస్తే క్లియర్గా, ఓకేనా? 1K చాలా దగ్గరగా ఉన్నాం. మనం 1K కంప్లీట్ చేసి వెళ్దాం. ఈ కౌన్సిలింగ్ అయ్యేలోగా మనం ఒక 3K టార్గెట్ పెట్టుకుందాం ఈ కౌన్సిలింగ్లోగా. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా మెసేజ్ చేసిన వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తున్నాను. కామెంట్ సెక్షన్లో ఇచ్చిన వాళ్ళకి కూడా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఎందుకంటే నేను కామెంట్ వస్తే నేను ఇస్తున్నా, కానీ నా కామెంట్కి మళ్ళీ రిప్లై వస్తుంటే నాకు అది నోటిఫికేషన్ రావట్లా. అన్నిటికీ అలా చూసుకొని వెళ్ళడానికి అవ్వట్లేదు. కాబట్టి నాకు ఒకవేళ మీరు కామెంట్ పెడుతుంటే ఒక సింగిల్ కామెంట్లోనే మీ డౌట్ అంతా పెట్టడానికి ట్రై చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పుడు మన వీడియోలోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కౌన్సిలింగ్ పెట్టుకున్నప్పుడు ఏ ర్యాంక్ చూసి పెట్టుకోవాలి అంటే, కాలేజ్ కట్ ఆఫ్ ఇచ్చినప్పుడు ఏ ర్యాంక్స్ ఇస్తారు అంటే, అది ఖచ్చితంగా మనకు వచ్చేసరికి స్టేట్ ర్యాంకే ఇస్తారనమాట. అది మీద మీరు గుర్తుపెట్టుకోండి, స్టేట్ ర్యాంకే ఇస్తారు. అసలు ఈ లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ అనేది బయటికి అంత ఎక్స్పోజ్ అవ్వదు, కానీ ఇంటీరియర్గా దానికి చాలా రూట్స్ అనేవి అయితే ఉంటాయి. అవి నేను చెప్తా ఈ వీడియోలో. మీరు పెట్టుకున్నప్పుడు మాత్రం కట్ ఆఫ్ అనేది స్టేట్ ర్యాంక్ కట్ ఆఫ్ చూసే పెట్టుకోవాలి. ఇదైతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, స్టేట్ ర్యాంక్ కట్ ఆఫ్ చూసే పెట్టుకోవాలి. ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి, కాలేజెస్ ఏం చూస్తాయి మొత్తం ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక డీటెయిల్గా ఒక ప్యాటర్న్ ఉంటుంది. నేను అది చెప్తా. ఇప్పుడు A అనే ఒక కాలేజ్ ఉంది. దాంట్లో CSCకి ఒక 120 సీట్స్ ఉన్నాయి అనుకున్నాం. ఇప్పటివరకు అయితే క్లియర్ కదా. A అనే ఒక కాలేజ్ ఉంది. అండ్ సీట్స్కి ఏమో CSC సీట్స్ ఒక 120 ఉన్నాయి అనుకుందాం. మొత్తం మనకున్న కేటగిరీస్ ఏంటి? OCEWS, మళ్ళీ OBCలో మొత్తం 5 ఉన్నాయి అనుకుంటా. A-B 5 ఉన్నాయి. CDE, OCEWS, BCA 1, BCB 1, BCC 1, BCD 1, BCE 1, మొత్తం ఇక్కడ 2, ఇక్కడ 5, మొత్తం 7 కేటగిరీస్. అండ్ మనకున్న కేటగిరీ SC అండ్ ST. అండ్ అదర్ కేటగిరీ PWD రిజర్వేషన్ కమ్ కేటగిరీ. ఇక్కడ ఎందుకు చెప్తున్నా, మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ EWS అండ్ PWD ఏంటి అంటే, EWS అనేది జస్ట్ రిజర్వేషన్ మాత్రమే. EWS అనేది జస్ట్ రిజర్వేషన్ మాత్రమే, అది కేటగిరీ కాదు, కేటగిరీ కిందకి రాదు. బట్ PWD అనేది కేటగిరీ కిందకే వస్తుంది ప్లస్ రిజర్వేషన్. కేటగిరీ కిందకే ఎందుకు వస్తుంది అంటున్నానంటే,
ఇప్పుడు ఫర్ సపోజ్ ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, ఒకరు ఓసీ, ఇంకోరు ఓసీ పీడబ్ల్యూడి. ఇప్పుడు ఓసీకి రిజర్వ్ అయిన సీట్స్లో ఓసీ పీడబ్ల్యూడికి ఎవరు? ఓసీ రిజర్వ్ అయిన సీట్స్లో ఓసీ పీడబ్ల్యూడికి ఎవరు? ఓసీ పీడబ్ల్యూడికి అంటూ కొన్ని సీట్స్ ఉంటాయి. అవి ఓన్లీ ఏ కేటగిరీ వాళ్ళకైనా పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే దాంట్లో సీట్స్ ఇస్తారనమాట. అర్థమైంది కదా? ఇప్పుడు 120 సీట్స్ని ఎలా డివైడ్ అయ్యి ఉంటాయి మనం చూద్దాం. మొత్తం 7+3 మొత్తం 10 కేటగిరీస్ అయితే మనకు ఉన్నాయి. ఇప్పుడు ఈ 10 కేటగిరీస్ని ఈ కాలేజెస్ అనేవి రిజర్వేషన్ ప్రకారం ఈ సీట్స్ అనేవి అయితే డివైడ్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్కి ఒక 20 సీట్స్ ఇచ్చాయి అనుకుందాం. ఒక 20 కాదు ఇంకెక్కువ ఉంటే మనం అంటే ఓవరాల్గా 120 రావడానికి అయితే ట్రై చేయొద్దు. ఎన్ని ఇస్తుంది అని మనం జనరలైజ్గా చూద్దాం. ఎస్టీ అనేది టాప్ రిజర్వేషన్, దానికి ఒక 30 సీట్స్ ఉంచాయి అనుకుందాం. నెక్స్ట్ ఉన్నది ఎస్సీ రిజర్వేషన్, దానికి ఒక 25 సీట్స్ అనేవి అయితే ఉంటాయి. ఆ తర్వాత రిజర్వేషన్ ఈ 5 అయితే ఏమున్నాయో అవి రిజర్వేషన్స్ ఎలా ఉంటాయంటే ఏతో కంపేర్ చేసుకుంటే ఈకి రిజర్వేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఈ ఒకవేళ 20 ఉన్నాయి అనుకుందాం ఉంటే, ఈ తర్వాత ఈ ముందు డీకి ఒక 18 సీట్స్ అనేవి అయితే ఉంటాయి. తర్వాత ఒక 16 ఉంటాయి, తర్వాత ఒక 14 ఉంటాయి, తర్వాత ఒక 12 ఉంటాయి. నేను జనరలైజ్గా చెప్తున్నా, ఇవే పర్టికులర్గా ఉంటాయని కాదు, ఈ మాదంగా ఉంటాయి అనమాట. అండ్ ఓసీఈడబ్ల్యూఎస్, ఓసీకి ఒక 10 సీట్స్ ఉంటే ఓసీఈడబ్ల్యూఎస్కి ఒక 12 సీట్స్ ఉంటాయి. ఇలాగా ఒక కాలేజ్ అనేది సీట్స్ని డివైడ్ చేసుకుంటుంది. అంటే మీకు జనరల్గా చెప్పాలి అంటే ఇవన్నీ బెంచెస్ అనుకుందాం. ఇక్కడ ఈ డాట్స్ అనేవి సీట్స్ అనుకుందాం. అంటే ఒక ఈ కాలేజ్లో సీట్స్, ఈ యొక్క డిపార్ట్మెంట్ సీట్స్ అనుకుందాం. ఇప్పుడు కాలేజ్ సీట్స్ని ఎలా ఫిల్ చేస్తుంది అంటే ఈ ఉన్న మొత్తం సీట్స్లో కొన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఓసీకి ఓసీడబ్ల్యూఎస్కి రిజర్వ్ చేస్తుంది. ఓసీకి వేరేగా రిజర్వ్ చేస్తుంది, ఓసీడబ్ల్యూఎస్కి వేరేగా రిజర్వ్ చేస్తుంది. ఇది ఓసీ సీట్స్ అనుకుందాం, అది ఓసీడబ్ల్యూఎస్ సీట్స్ అనుకుందాం. కొన్ని సీట్స్ అనేది ఓబీసీకి రిజర్వ్ చేస్తుంది. ఆ ఓబీసీలో కూడా ఉన్న సెక్షన్స్ అన్నిటికీ వాటి యొక్క రిజర్వేషన్ పర్సంటేజ్ ప్రకారం డివైడ్ చేస్తుంది. కొన్ని ఏకి, కొన్ని బీకి, కొన్ని సికి అలా రిజర్వ్ చేస్తుంది. ఉన్న అన్నిట్లో కొన్ని ఎస్సీకి రిజర్వ్ చేస్తుంది, కొన్ని ఎస్టీకి రిజర్వ్ చేస్తుంది, కొన్ని పీడబ్ల్యూడీకి రిజర్వ్ చేస్తుంది. ఇలాగా కాలేజ్ అనేది వాటి యొక్క సీట్స్ని అయితే డివైడ్ చేసుకొని ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ థింగ్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ థింగ్, కాలేజ్ ఈ రిజర్వ్డ్ సీట్స్ని ఎలా ఫిల్ చేస్తుంది అనే థింగ్. ఇప్పుడు మొత్తం ఒక 5 స్టూడెంట్స్ అనే వాళ్ళని తీసుకుందాం. ఒక 3 మెంబర్స్ అనేవాళ్ళు ఓసీఈడబ్ల్యూఎస్, ఒకరు ఎస్టీ స్టూడెంట్, ఇంకోలేమో ఒక ఓబీసీ స్టూడెంట్. ఓబీసీ ఆఫ్ ఎనీ టైప్, వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు కాబట్టి ఓబీసీ స్టూడెంట్స్ అనుకుందాం. ఇప్పుడు ఈ 5 మెంబర్స్లో ఓసీ స్టూడెంట్స్కి తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ కూడా ఉండదు. ఆ ఓసీ స్టూడెంట్స్ ఏయూ రీజన్ అనుకుందాం, వాళ్ళు పెట్టుకున్న కాలేజ్ ఎంబీసీఆరే అనుకుందాం, మా కాలేజే అనుకుందాం, మాది ఏయూ రీజనే కదా. ఏయూ రీజియన్లో ఓసీ స్టూడెంట్ అంటే లోకల్ ర్యాంక్ ఉంటుంది, లోకల్ ర్యాంక్ ఒక 5K అనుకుందాం. ఇప్పుడు ఈ 5Kలో ఎవరు వస్తారు అంటే అన్ని కేటగిరీ వాళ్ళే వస్తారు. లోకల్ ర్యాంక్లో అన్ని కేటగిరీ వాళ్ళే వస్తారు. ఈ 5K ఉన్న అన్ని కేటగిరీ వాళ్ళలో ఈ 5Kలో ఓన్లీ అన్ని కేటగిరీల్లో ఈ 5Kలో నీ యొక్క స్టేట్ ర్యాంక్ ఎంత ఉందో బేస్ చేసుకొని అప్పుడు నీకంటే తక్కువ స్టేట్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ముందు సీట్స్ ఇచ్చి తర్వాత ఇంకా ఓసీ రిజర్వేషన్లో సీట్లు మిగిలితే నీకు ఇస్తారు. అర్థమైంది కదా? ఇప్పుడు కరెక్ట్గా చెప్తున్నాం వినండి. ఓసీ స్టూడెంట్ ఉన్నారు, మన ఇక్కడ మిగతా కేటగిరీస్ ఏమి ఆలోచించద్దు, ఓన్లీ ఓసీడబ్ల్యూఎస్ కూడా కాదు, ఓసీ స్టూడెంట్ ఉన్నాడు. ఈ ఓసీ స్టూడెంట్కి ఒక ర్యాంక్ ఒక 10K వచ్చింది, సిఎస్సి ఎంబీసీఆర్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు తన యొక్క లోకల్ ర్యాంక్ ఒక 5K వచ్చింది, అంటే దీని ముందు 5000 మెంబర్స్ ఉన్నారు లోకల్ ర్యాంక్. అంటే ఏయూ రీజియన్లోనే 10K అండ్ 10K బిలో 5K మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ 10K బిలోలో ఈ 5K మెంబర్స్లో ఒక 3K మెంబర్స్ ఎంబీసీఆర్ కాలేజ్లో అప్లై చేశారు అనుకుందాం, పెట్టుకున్నారు అనుకుందాం. ఇప్పుడు సిఎస్సిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి మనకి ఇందాక చూసుకుంటే 10 సీట్స్ మాత్రమే ఓసీకి ఉన్నాయి. కాబట్టి ఈ 3K స్టూడెంట్స్
ఈ 10K దగ్గరలో ఉన్న వాళ్ళు అనుకో, 3K కూడా 10K కంటే బిలో వాళ్ళు అనుకో, ఆ 10K కంటే బిలో వాళ్ళలో ఉన్న టాప్ 3000 మెంబర్స్కి సీట్స్ ఇచ్చేస్తారన్నమాట. టాప్ 10 మెంబర్స్కి 3000లో ఉన్న టాప్ 10 మెంబర్స్కి సీట్స్ ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ నీ లోకల్ ర్యాంక్ 5Kలో నీ యొక్క ర్యాంక్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఈ సీట్స్ అప్లై చేసుకుంటే ఆ మొత్తం అందరిలో టాప్ 10 మెంబర్స్కి సీట్స్ ఇస్తారు. దిస్ ఈజ్ ఫర్ ఓసీ. ఇక్కడికైతే అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ కేటగిరీ వాళ్ళకి ఎలా ఇస్తారు? కేటగిరీ వాళ్ళకి అండ్ నేను దీనికి ఒక డిస్క్లైమర్ ఉంటుంది, అది నేను లాస్ట్లో చెప్తా. కేటగిరీ వాళ్ళకి ఎలాగిస్తారు? ఇప్పుడు ఒకవేళ ఎస్టీ ఆర్ ఎస్సీ స్టూడెంట్స్ అయితే వీళ్ళ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళ కేటగిరీ ర్యాంక్ లోకల్ ర్యాంక్ అన్నీ ఉంటాయి. వీళ్ళకు ఉన్న ఒకే ఒక ఎగ్జెప్షన్ ఏంటంటే, ఒకవేళ మెయిన్ థింగ్ ఇప్పుడు ఒక ఓసీ స్టూడెంట్కి ఒక ఎస్సీ ఆర్ఎల్స్ ఎస్టీ స్టూడెంట్కి సేమ్ ర్యాంక్, నియర్లీ దగ్గర ర్యాంక్ వచ్చింది ఆర్, ఇది ఫస్ట్ కాజ్. సెకండ్ కాజ్ ఏంటి అంటే సీట్స్ అన్నీ కంప్లీట్గా ఫిల్ అయిపోయాయి, ఇంకా ఒకటే ఒక ఓసీ సీట్ ఉన్నది, ఓసీ వాళ్ళు ఎవరూ కూడా అప్లై చేసుకోలేదు. అలాంటప్పుడు ఆ మిగిలిన సీటు ఎనీ ఎస్సీ ఆర్ఎల్స్ ఎస్టీ స్టూడెంట్ ఆర్ఎల్స్ ఓబీసీ స్టూడెంట్ ఎవరు మిగిలి ఉన్నా ఆ ఒక్క సీట్ని ఆ యొక్క ఎవరికైతే కొంచెం మంచి ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి ఇచ్చేసే అవకాశం ఉంది, అలాగే ఇవ్వచ్చు కూడా. కానీ ఓసీ ఆర్ఎల్స్ ఓసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఓబీసీ ఎస్సీ ఎస్టీలో ఎవరు అప్లై చేసుకోలేదు, సీట్లు ఉండిపోయాయి. ఆ సీట్స్ అనేవి ఫిల్ చెయ్యరు. ఇది మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఒక ఓసీ స్టూడెంట్ ఒక 2 సీట్లు ఉన్నాయి అబ్బా, ఒక సీటు ఓసీది, ఓసీకి రిజర్వ్ చేశారు, ఇంకో సీటు ఒక కేటగిరీకి రిజర్వ్ చేశారు. అది ఏ కేటగిరీ అయినా ఉండొచ్చు, ఒక కేటగిరీగా రిజర్వ్ చేశారు. ఇప్పుడు ఈ ఓసీ సీట్ ఖాళీ కదా, ఎవరు కూడా అప్లై చేసుకోవట్లే, కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది, ఓసీ వాళ్ళు ఎవరు అప్లై చేసుకోవట్లే, ఆ సీట్ అలా వేకెంట్గా మిగిలిపోతుంది. అలాంటప్పుడు ఏదైనా కేటగిరీ వాళ్ళు సపోజ్ అప్లై చేసుకుంటే ఆ కేటగిరీలో సీట్లు లేవు, ఆ కేటగిరీ సీట్లు అయిపోయాయి, ఓన్లీ ఆ బ్రాంచ్కి మిగిలింది ఒకే ఒక్క సీటు, ఆ సీటు ఓసీకి మాత్రమే రిజర్వ్ చేసి ఉంది. కానీ డిఫరెంట్ కేటగిరీ వాళ్ళు ఒకవేళ అప్లై చేసుకుంటే ఆ సీటు ఆ కేటగిరీ వాళ్ళకి ఇచ్చేయచ్చు ఫస్ట్ థింగ్, ఎందుకంటే అది ఓపెన్ కేటగిరీ, ఎవరికైనా ఇచ్చేయచ్చు. అండ్ ఇప్పుడు సెకండ్ కాజ్, ఒక ఓసీ స్టూడెంట్ అప్లై చేసుకున్నాడు, ఓసీలో సీట్లు లేవు, ఓసీ లేదు, ఓసీడబ్ల్యూఎస్ సీట్లు లేవు, కానీ ఒక కేటగిరీ సీట్ అయితే మిగిలి ఉంది అండ్ ఆ కేటగిరీ వాళ్ళు ఎవరు అప్లై చేసుకోవట్లే, కానీ ఆ సీట్ అనేది ఓసీకి ఇవ్వరు. ఇదైతే ఫస్ట్ థింగ్ అర్థమైందనేది అనుకుంటున్నా. అండ్ సేమ్ ర్యాంక్ ఇఫ్ ఒక ఓసీ సీట్ మిగిలి ఉంది, ఓసీ అండ్ ఒక కేటగిరీ ఎనీ కేటగిరీ స్టూడెంట్ అప్లై చేసుకుంటే ఇప్పుడు ఓసీకి ఒక 10K ర్యాంక్ వచ్చింది, ఈ ఎస్సీ ఈ అదర్ కేటగిరీ ఈ కేటగిరీ వాళ్ళకు 10K ర్యాంక్ వస్తే ఈ ఓసీ సీట్ మిగిలి ఉంది కదా, అది ఈ కేటగిరీ వాళ్ళకే ఇచ్చే ఛాన్సెస్ 90% అయితే ఉన్నాయి. ఎందుకు? బికాజ్ ఆఫ్ రిజర్వేషన్. అర్థమైంది కదా, ఇక్కడికైతే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఇప్పుడు కాలేజెస్ అసలు ఎలా ఫిల్ చేస్తాయి అంటే, ఫస్ట్ థింగ్ ఇప్పుడు నేను ఓసీడబ్ల్యూఎస్ గురించి చెప్పాను కదా, కేటగిరీ వైజ్గా ఎలా ఫిల్ చేస్తుంది అంటే, ఫస్ట్ మీ స్టేట్ ర్యాంకులు చూస్తుంది. స్టేట్ ర్యాంకులు చూసిన తర్వాత లోకల్, ఫస్ట్ స్టేట్ ర్యాంకులు కొంచెం పక్కన పెడితే లోకల్ ర్యాంక్, లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్. ఇఫ్ ఒకవేళ ఫస్ట్ మీ లోకల్ ర్యాంక్ చూస్తుంది, లోకల్ ర్యాంక్లో 5K ఉన్నారు అండ్ ఓన్లీ మీ కేటగిరీలోనే 2K, ఈ 5Kలో 2K మెంబర్స్ అప్లై చేసుకున్నారు. ఇప్పుడు లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ చూస్తుంది, లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్లో మీ ర్యాంక్ 19 అండ్ మిగతా వాళ్ళవి 18, 20 ఇలా 3 అప్లై చేసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు ఉన్న సీట్లు 2 జనరల్గా అయితే ఎవరికి ఇవ్వాలి, 18కి 19కి ఇవ్వాలి, ఎందుకు? లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ తక్కువ ఉంది. కానీ ఇలా చెక్ చేసిన తర్వాత 20కి కూడా ఇంకా పోయిందంటూ ఏముండదు. ఒకవేళ 18కి మంచి స్టేట్ ర్యాంక్ ఉంది, 20కి కూడా మంచి స్టేట్ ర్యాంక్ ఉందంటే వీళ్ళిద్దరికీ ఇచ్చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకోసారి క్లియర్గా చెప్తాను వినండి. మొత్తం 3 అప్లై చేసుకున్నారు, 18, 19, 20. స్టేట్ ర్యాంక్ లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ 18, లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ 19, లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ 20. ఉన్న సీట్స్ 2. తినకు వచ్చిన ర్యాంక్ 1K స్టేట్ ర్యాంక్, తినకు వచ్చిన ర్యాంక్ 5K, తినకు వచ్చిన ర్యాంక్ 7K. లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ 18 ఉంది, లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ 19 ఉంది, స్టేట్ ర్యాంక్ 1K, స్టేట్ ర్యాంక్ 5K. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇస్తారనమాట. ఫస్ట్ లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ చెక్ చేయాలి, తర్వాత స్టేట్ ర్యాంక్ చెక్ చేస్తారు. ఫస్ట్ స్టేట్ ర్యాంక్ చూస్తారు, చూసిన తర్వాత అది పక్కన పెడతారు. లోకల్ ర్యాంక్ చూస్తారు, లోకల్ ర్యాంక్లో ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసిన వాళ్ళలో
లోకల్ ర్యాంక్ ప్లస్ కేటగిరీ ర్యాంక్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ సైడ్కి పెట్టుకున్న స్టేట్ ర్యాంకులను పెట్టి బేస్ చేసుకొని ఎవరెవరికైతే అసెండింగ్ ఆర్డర్లో మంచి స్టేట్ ర్యాంక్స్ ఉన్నాయో వాళ్ళందరికీ సీట్లు ఇస్తారనమాట. ఇది అన్ని కేటగిరీ వాళ్ళకి ఇంతే, ఒక ఓసీడబ్ల్యూఎస్ తప్ప. అండ్ ఓసీడబ్ల్యూఎస్కి ఎందుకు నేను రిజర్వేషన్ వాళ్ళ బేస్ చేసి అంటున్నానంటే, ఓసీ అంటేనే మీకు అర్థమై ఉంటుంది ఓపెన్ కేటగిరీ కాబట్టి కొంచెం తక్కువే ఉంటుంది. ఈ వీడియోకి నేను చెప్పాలనుకుంది అయితే ఇదే మెయిన్ థింగ్. అండ్ నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి నేను డీటెయిల్ వీడియో ఎందుకంటే లెంత్ పెరుగుతుంది వీడియో. నేను ఇక్కడ ఈ వీడియో ఎందుకు చేశాను అంటే చాలామందికి ఉన్న డౌట్స్ అయితే ఇవి వస్తున్నాయి కాబట్టి అసలు కాలేజ్ సీట్స్ అనేవి అయితే ఎలా అలొకేట్ చేస్తుంది అనే దాని మీద నేనైతే వీడియో చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోకి అయితే ఇంతే. నేనైతే అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మనం 1K చాలా దగ్గరలో ఉన్నాం. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఫైనల్లీ అందరికీ ర్యాంక్స్ అయితే అందరికీ నేను చెప్పింది అయితే అర్థమైంది బేసికల్గా అనుకుంటున్నాను. నేను చాలా మెల్లిగా చెప్పా. అండ్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అనేది చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకు అంటే నాకు ఫుల్గా కాలేజ్ కట్ ఆఫ్స్ అయితే రాలేదు, కొన్ని కాలేజెస్ వచ్చాయి అండ్ ఫుల్గా అయితే రాలేదు కొంచెం. ఎందుకంటే ఫేక్గా చెప్పేదానికంటే కొంచెం లేట్గా చెప్పిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే వర్త్ ఇట్. అందుకని నేను ఆగాను. ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.